మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన అధ్యాపకుల 5 రోజుల శిక్షణ తరగతులను రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి టాస్క్ అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎడ్యునెట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన అధ్యాపకుల 5 రోజుల శిక్షణ తరగతులను రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి టాస్క్ అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. మారుతున్న సాంకేతికను అందిపుచ్చుకుని సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నేడు నిర్ణయాలు అన్ని డేటా, మెషిన్ లెర్నింగ్ మరియు కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకులు సైతం వీటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అధ్యాపకులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ విద్యార్థులను జాగృతపరుస్తూ సమాజానికి, పరిశ్రమకు అనుసంధానకర్తలుగా నిలవాలని సూచించారు. తత్వరిగతన మారుతున్న సాంకేతికను ఆకలింపు చేసుకొని విద్యార్థులకు అందించడంలో ముందుండాలని సూచించారు. ఎడ్యునెట్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా మొట్టమొదట కార్యక్రమాన్ని నిర్వహించడం శుభసూచకమన్నారు. ఈ సెంటర్ ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి CH సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య రేఖ, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, జయంతి, శ్రీ దుర్గాప్రసాద్, టాస్క్ అధికారులు జి సుధీర్, సుమిత్, సునీల్ తదితర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.